అందరికీ నమస్కారం. ముందుగా అలవెలు 2010 విద్యా పరిమళానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగు సాహిత్యం క్లాస్ 2. ఇక క్లాస్లోకి వెళ్లే ముందుగా గత కాలాంశపు విషయాల్ని కాస్త పునశ్చరణ చేసి తదుపరి క్లాస్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దామండి. గత కాలాంశంలో మనం ఈ సాయుధ్యం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి కవితా విశేషాలు, అసలు సాయుధ్యం యొక్క అంతరార్థం, అసలు దేనికి సాయుధ్యం వచ్చింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా క్లాస్ 1లో మనం చెప్పుకోవటం జరిగింది. ఇంక దాంట్లో భాగంగానే కాలము హస్తి, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఈ రెండింటికి కూడా ఏ విధముగా సాయుధ్యాన్ని పొందాయి, శివ సాయుధ్యాన్ని పొందాయి, ఏ విధంగా మోక్షాన్ని పొందాయి అని తెలుసుకోవాలనుకుంటే మనం ఈ పాఠ్యాంశంలోకి వెళ్ళాలి. ఇక పాఠ్యాంశంలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న ప్రశ్న కూడా గత కాలాంశంలో మనం వేసుకున్నాం. ఏంటంటే పామేమో త్రేతాయుగానికి సంబంధించిందని, ఏనుగేమో ద్వాపర యుగానికి సంబంధించిందని. పామేమో త్రేతాయుగంలో పాము శివుణ్ణి పూజిస్తే, ద్వాపర యుగంలో ఏనుగు శివుణ్ణి పూజించింది. మరి రెండు యుగాలు వేరైనప్పుడు రెండు యుగాలకి మధ్య చాలా అంతరం ఉంది. అలా ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఎలా కలిశాయి? త్రేతాయుగంలో ఉన్న పాము, ద్వాపర యుగంలో ఉన్న ఏనుగు రెండు ఎలా కలిశాయి? ఏ విధంగా పోట్లాడుకున్నాయి? ఈ రెండింటికి శివుడు ఏ విధంగా సాయుధ్యాన్ని ఇచ్చాడు అని తెలుసుకోవాలనుకుంటే మనం ఈ పాఠ్యాంశంలోకి వెళ్ళాలి. ఇంక ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సాయుధ్యమైనటువంటి పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది, కవి దూర్జటి మహాకవి మనకి చెప్పాలనుకునేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భక్తి ఎప్పుడూ కూడా 3 రకాలుగా ఉంటుంది. సాత్వికం, రాజసికం, తామసికం. అసలు భగవంతుడిని ఏ రకంగా ఆరాధన చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మనం ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాల్ని ఈ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకా పాఠ్యాంశంలోకి వెళ్లే ముందుగా మనకి త్రేతాయుగంలో ఉన్నటువంటి పాముకి, ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఏనుగుకి మధ్య ఏ విధంగా ఒకే శివలింగాన్ని వేరువేరుగా ఉన్నటువంటి 2 యుగాల్లో మధ్య అంతరం ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు ఎలాగ చేశాయి అని తెలుసుకోవాలనుకుంటే మనం ఇంకా పాఠ్యాంశంలోకి వెళ్లాల్సిందే. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందుగా మొదటి పద్యం నుంచి మనం ప్రారంభించుకోవచ్చు. అయితే మీకు మరలా చెప్తున్నాను, పూర్తిగా నేను ఉపన్యాస పద్ధతిలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మీరు చక్కగా ఫాలో అవ్వండి, లేనట్లయితే కనుక వినే ప్రయత్నం చేయండి. ఇక మొదటి పద్యంతో ప్రారంభించుకుంటే, మొదటి పద్యం చూసినట్లయితే ఆ పద్యం ఏంటంటే, త్రేతాంతంబున నొక్క కాలఫని భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబు నుండి తెచ్చి దినమున్ బాలేందు చూడార్చనల్ ప్రాతర్వేళల జేయు ద్వాపరయుగ ప్రారంభమైన గుణాతీతున్ ముంకరు కొల్వ వచ్చినొక హస్తి శ్రేష్టమచ్చోటికిన్. మొదటి పద్యంలోనే దూర్జటి మహాకవి మనకున్న ప్రశ్నకి సమాధానం ఇచ్చేశాడు. నువ్వు త్రేతాయుగంలో పాము అంటున్నావు, ద్వాపర యుగంలో ఏనుగంటుంది, రెండింటికి ఏంటనుకుంటున్నావేమో. కాదు, ఇదిగో దానికి సమాధానమే ఈ పద్యం. ఈ పద్యం ఖచ్చితంగా మనం పబ్లిక్ ఎగ్జామ్లో ప్రతిపదార్థానికి చదవడానికి ముఖ్యమైన పద్యాలు ఈ ఒక పద్యం. ఏంటి ఆ పద్యం? త్రేతాంతంబున నొక్క కాలఫని భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబు నుండి తెచ్చి దినమున్ బాలేందు చూడార్చనల్ ప్రాతర్వేళల జేయున్ ద్వాపర యుగ ప్రారంభమైన గుణాతీతన్ ముంకరు కొల్వ వచ్చే ఎవరు? హస్తి ఒక శ్రేష్ట మచ్చోటికి. మొదటి లైన్ తీసుకున్నట్లయితే త్రేతాంతంబున, త్రేతాయుగం అని చెప్పట్లేదు దుర్జటి మహాకవి. ఏమని చెప్తున్నాడు మనకి? త్రేతాంతము
త్రేత ప్లస్ అంతము, త్రేతాంతము సవరణ దీర్ఘసంధి. ఆ ఈ ఊర్లకి అవ్యవచ్చుల పరమైతే మన దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. త్రేతాంతం అంటే త్రేత ప్లస్ అంతము, త్రేతాయుగం యొక్క అంతం అంటే చివరి కాలం, అంటే సంవత్సరానికి చివరి కాలం December 31. మళ్ళీ కొత్త సంవత్సరం January 1కి December 31కి మధ్య 24 గంటల వ్యవధి ఉంటుంది. అంటే త్రేతాంతంలో వచ్చింది. ఎవరు? త్రేతాంతంబుననొక్క కాలఫని, త్రేతాంతములో, త్రేతాయుగము యొక్క అంతములో ఒక కాలఫని. కాలఫని అంటే నల్లని ఫని, ఫని అంటే పాము. త్రేతాయుగంలో రాలేదు, త్రేతాంతమున, త్రేతాయుగం యొక్క అంతము చివరి రోజులో వచ్చిందన్నమాట. అంటే December 31న వచ్చినట్టుగా. కాబట్టి త్రేతాంతంబుననొక్క కాలఫని, త్రేతాంతము త్రేతాయుగం యొక్క అంతములో ఒక కాలఫని. కాలఫని అంటే కాలము అంటే కాలఫని అంటే ఒక నల్లని కృష్ణ సర్పం. ఎక్కడి నుంచి వచ్చిందట? పాతాళంబున నుండి. ఎక్కడి నుంచి వచ్చింది? పాతాళం నుంచి వచ్చింది. వచ్చేదట రోజుని. వచ్చి ఎందుకు వచ్చింది అది? భక్తితో ఏం తెచ్చింది? దివ్య మాణిక్యముల్, దివ్యమైనటువంటి మాణిక్యాలు. మాణిక్యం అంటే వజ్ర వైడూర్యాలు అని తెచ్చేదట. అంటే మామూలుగా పాముకి మని ఉంటుంది. పాతాళంలో వచ్చేటప్పుడు అది దేనికోసం వచ్చింది? బాలేందు చూడార్చనల్, బాలేందు చూడార్చనల్, బాలేందుని అర్చనల్. అర్చనల్ అంటే అర్చన అంటే పూజ అని అర్థం. బాలేందుని అర్చన చేయడానికి వచ్చిందట. తెచ్చింది. ఏం వచ్చింది? కాలఫని వచ్చింది, నల్లని సర్పం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పాతాళంబు నుండి, పాతాళ లోకం నుంచి వచ్చింది. వస్తూ ఏం తెచ్చింది? దివ్య మాణిక్యముల్, ఒక వజ్ర వైడూర్యాన్ని తీసుకొచ్చింది. ఎందుకోసం తీసుకొచ్చిందట? ఎలా తీసుకొచ్చింది? ఎందుకోసం తీసుకొచ్చింది? భక్తితో దినమున్, ప్రతిరోజు కూడా ఏం చేయాలని? బాలేందు చూడార్చనల్. బాలేందు అనే పదానికి అర్థం ఏంటంటే బాలా ప్లస్ ఇందు, బాలేందు. బాలా ప్లస్ ఇందు, బాలేందు. ఏ సంధి అవుతుంది అంటే గుణసంధి అవుతుంది. అకారానికి ఈ ఓ ఆర్లు పరమైతే వరుసగా ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి కాబట్టి అది గుణసంధి అవుతుంది. కాబట్టి బాలేందు అనే పదానికి అర్థం ఏంటంటే బాలచంద్రుణ్ణి శిరస్సున ధరించిన వాడు అని అర్థం. అంటే శివుడి యొక్క శిరస్సున చంద్రుడు, పూర్తి చంద్రుడు ఉండడు, బాలచంద్రుడు ఉంటాడు. ఒక గీత కింద ఉంటుంది, ఇలా ఉండుగా. పూర్ణచంద్రుడు ఉండడు, అర్ధచంద్రాకారంలో ఉన్నట్టుగా ఉంటుంది. అలా ఆ బాలచంద్రుణ్ణి శిరస్సున ధరించినటువంటి వాడిగా శివుడు అని చెప్పట్లేదు దుర్జట మహాకవి. బాలేందు, ఇంద్రుడు అంటే బాలేంద్రుడు చిన్న చంద్రుడిని శిరస్సును ధరించిన వాడు ఎవడు? శివుడే ధరిస్తాడు. కాబట్టి పాము ఎక్కడి నుంచి వచ్చిందంట? పాతాళంబున నుండి, పాతాళం నుంచి వచ్చింది. వస్తూ ఏం తెచ్చింది? దివ్య మాణిక్యముల్, దివ్యమైన అంటే గొప్పదైనటువంటి మాణిక్యముల్, వజ్ర వైడూర్యాలు తీసుకొచ్చింది. ఎలా? భక్తితో దినమున్, ప్రతిరోజు కూడా. ఎవరిని అర్చించడం, ఎవరిని పూజ చేయడానికి? బాలేందు చూడార్చనల్, బాలచంద్రుణ్ణి శిరస్సున ధరించినటువంటి శివుణ్ణి అర్చనల్, పూజించడానికి. ఏ సమయంలో వచ్చింది? ప్రాతర్వేళల జేయున్. ప్రాతర్వేళల జేయున్ అంటే ప్రాతకాలంలో, తెల్లవారుజాము సమయంలో వచ్చేదట. వచ్చేది పూజ చేస్తూ ఉండేది. పూజ చేసి వెళ్ళిపోయేది. ఇది ఈ విధంగా పాము శివుణ్ణి పూజించడానికి ప్రారంభమైన రోజు. ఇప్పుడు త్రేతాయుగంలో కాదు, త్రేతాంతంబున. అందుకే దుర్జట మహాకవి చెప్పారు, ఏమని అందంగా చెప్పుకొచ్చారు. త్రేతాంతంబుననొక్క కాలఫని భక్తిన్ దివ్య మాణిక్యముల్, పాతాళంబున నుండి తెచ్చి దినమున్ బాలేందు చూడార్చనల్, ప్రాతర్వేళల చేయున్. ఒక త్రేతాయుగం యొక్క చివరిలో ఒక పాము, ఒక నల్లని కృష్ణ సర్పం పాతాళ లోకం నుంచి భక్తితో వజ్ర వైడూర్యాలన్నీ తీసుకొచ్చి బాలచంద్రుని శిరస్సున ధరించినటువంటి శివుణ్ణి ప్రాతర్వేళల, ప్రాతకాలంలో తెల్లవారుజాము సమయంలో అర్చించడానికి వచ్చి చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? తెల్లవారిపోయింది.
తెల్లవారిపోయి ఇది తెల్లవారుజామున వచ్చింది. త్రేతాంతంబున, త్రేతాయుగం యొక్క అంతంలో తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారితే ద్వాపర యుగ ప్రారంభమైన, తెల్లవారితే ద్వాపరయుగమే కదా. 31 తెల్లవారిపోయింది. తెల్లవారుజామున అంటే 31 అనుకోవచ్చు దగ్గర దగ్గర, అంటే తెల్లవారలేదు కాబట్టి. ఇంకా తెల్లవారిందంటే జనవరి 1 కొత్త సంవత్సరం వచ్చేసింది. పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి మధ్య ఉన్నటువంటి రోజు 31 డిసెంబర్ 31. తెల్లవారుజామును తెల్లవారిన తర్వాత, ఇది తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున వచ్చిందంటే పాము త్రేతాంతంబున అంటే యుగం యొక్క అంతంలో వచ్చింది. తెల్లవారిపోయింది. ఇప్పుడు తెల్లవారితే ఏం ప్రారంభమైందని చెప్తున్నారు దుర్జటి మహాకవి? ద్వాపర యుగ ప్రారంభమైన, ద్వాపర యుగం ప్రారంభమైపోయింది. అక్కడికి ఎవరు వచ్చారట? గుణాతీతున్ శంకరుని కొల్వవచ్చే, గుణాతీతున్ శంకరుని కొల్వవచ్చే హస్తి ఒక శ్రేష్ఠ మచ్చోటికి. అక్కడికి ఒక శ్రేష్టమైనటువంటి, ఎవరు? ఒక శ్రేష్టమైనటువంటి హస్తి. హస్తి అంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం ఏనుగు అని చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు? ఏనుగు. శ్రేష్టమైనటువంటి హస్తి అంటే శ్రేష్టమైనటువంటి ఏనుగుల్లో శ్రేష్టమైనటువంటి ఒక ఏనుగు వచ్చింది. ఎందుకోసం వచ్చింది? గుణాతీతం శంకరుని కొల్వ వచ్చే ఒక ముక్క చెప్పారు చాలా చక్కగా. గుణాతీతం శంకరుని కొల్వ వచ్చే. గుణాతీతుడు అంటే గుణాలకి అతీతుడుగా ఉన్నటువంటి వాడు. గుణాలకి అతీతుడుగా ఉన్నటువంటి వాడు ఎవరికైనా శంకరుని. శంకరుడు అంటే శివుణ్ణి. ఏ గుణాలకైనా అతీతంగా ఉంటాడు ఆయన? త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. ఏంటి ఆ త్రిగుణాలు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వ, రాజసిక, తామసిక, సాత్విక, రాజసిక, తామసిక గుణాలకి అతీతంగా ఉన్నటువంటి వాడు. మనం అందరం కూడా ఈ 3 గుణాల్లో ఏదో గుణాన్ని కలిగి ఉంటాం. ఉంటే సత్వగుణంతో ఉంటాం మనం అందరం, లేదా రాజసిక గుణంతో ఉంటాం, రజోగుణంతో, లేదా తామసిక గుణంతో. అంటే ఈ 3 గుణాల యొక్క అర్థాలు ఏంటి? ఇప్పుడు సత్వగుణం తీసుకుందాం అనుకోండి. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. మనం 10 మందికి సాయం చేద్దాం, 10 మందికి మంచి చేద్దాం, అందరితో మంచి అనిపించుకుందాం. ఇది సత్వగుణం. రజోగుణం, భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడా అందరినీ చల్లగా చూడు, సర్వే జన సుఖినో భవంతు. ఇది సత్వగుణానికి సంబంధించింది. సర్వే జన సుఖినో భవంతు, ఇది సత్వగుణానికి సంబంధించింది. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనే కోరిక ఏదైతే ఉందో, నాకేమీ లేవు, అందరూ బాగుంటే నేను బాగున్నట్టే, ఆ కోరిక ఏదైతే ఉందో అది సత్వగుణానికి సంబంధించింది. ఇంకా రజోగుణం, నాకు ఉద్యోగం కావాలి, భగవంతుడా నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే ఇప్పుడు రాస్తున్న పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి, నాకు మంచి భార్య కావాలి, లేకపోతే ఒక మంచి భర్త కావాలి, లేదా నాకు మంచి ఐశ్వర్యం కావాలి. ఈ కోరికలతో అన్ని కూడా ఉన్నటువంటిది ఏదో ఒక ఆశించి వెళ్తాం దేవుడి దగ్గరికి. రజోగుణం. కోరికలన్నీ కూడా రజోగుణానికి సంబంధించింది. నాకు ఇది కావాలి, నాకు 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 రజోగుణం. ఇంకా తామసిక గుణం, ఆడు పాడైపోవాలి. ఎవడు పాడైపోవాలి? నాకు అన్యాయం చేస్తున్నాడు, బాగుపడడానికి వీలు లేదు. నాకు పలానా వాడి వల్ల అన్యాయం జరిగింది, వాడు నాశనం అయిపోవాలి. ఇది తమో గుణం. ఈ 3 గుణాలతోనే మనం అందరం ఉంటాం. మనుషులు, మానవులందరూ కూడా 3 గుణాలతోనే ఉంటాం. ఉంటే సత్వగుణంతో ఉంటాం, లేకపోతే రజోగుణంతో ఉంటాం, లేకపోతే తమో గుణంతో ఉంటాం. ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతనే శంకరున్. గుణాతీతున్ ముంకరు శంకరుని కొల్వ వచ్చే. ఈ 3 గుణాల్లో ఏదో గుణంతో ఉన్నటువంటి వ్యక్తిని కొలవడానికి హస్తి రాలేదు అక్కడికి. హస్తి శ్రేష్టం అచ్చోటికిన్. అచ్చోటికిన్, ఆ ప్లస్ చోటు అచ్చోటు త్రికసంధి. ఆ ఈ ఊర్లకి అవే అచ్చుల పరమైతే కాదు. త్రికసంధికి ఏంటండి? ఈ ఊర్లను ఏమంటారు? త్రికాలు అంటారు. త్రిక మీద అసంయుక్త హల్లునకు దిత్వం బహుళంగాను. ఆ ప్లస్ చోటు అచ్చోటు త్రికసంధి అక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? శివలింగాన్ని పూజించడానికి వచ్చింది. అక్కడ ఉన్నవాడు ఎలాంటి వాడు? గుణాతీతున్ ముంకరు కొల్వ వచ్చే. గుణాలకి అతీతంగా ఉన్నవాడు. 3 గుణాల్లో ఏదో గుణం ఉన్నవాడు కాదు. 3 గుణాలకి అతీతంగా ఉన్నవాడు. సత్వగుణంతో కానీ, రజోగుణంతో కానీ, తామసిక గుణంతో కానీ 3 గుణాలు లేకుండా ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడిని కొలవడానికి వచ్చింది. మనం అందరం 3 గుణాలు ఏదో గుణంతో ఉంటాం. ఉంటే సత్వగుణంతో ఉంటాం, లేదా రజోగుణంతో ఉంటాం, లేదా తమో గుణంతో ఉంటాం.
సత్వగుణంతో ఉన్నవాడి వ్యక్తులు కూడా చాలా తక్కువ, ఎక్కువగా రజోగుణంతోనే తామోగుణంతోనే ఉంటారు. ఆ 3 గుణాలకు అతీతంగా ఉన్నటువంటి గుణాతీతున్ శంకరుని కొల్వ వచ్చే ఆ గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు శంకరుని కొల్వ వచ్చే అంటే కొలవడానికి వచ్చింది, పూజించడానికి వచ్చింది. ఎవరు వచ్చారు? హస్తి శ్రేష్టమచ్చోటికి. హస్తి వచ్చింది, ఏనుగు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అక్కడికి వచ్చింది. ఎక్కడికి? ఎక్కడైతే త్రేతాంతంబున నొక్క కాలపని భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబున నుండి తెచ్చి దినమున్ బాలేందు చూడార్చనల్ ప్రాతర్వేళల చేయున్. అక్కడికి వచ్చింది. ఎవరు? హస్తి శ్రేష్టమైనటువంటి హస్తి అక్కడికి వచ్చింది. అంటే ఏ పాము అయితే పాతాళం నుంచి తనకున్నటువంటి దివ్య మాణిక్యాలు రత్నాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రతిరోజు కూడా పూజ చేద్దామని నిర్ణయించుకుని తెల్లవారుదామున సమయంలో భక్తితో రత్నాలు తీసుకొచ్చి శివుడికి అలంకరణ చేసి శివుడి చుట్టూ పేర్చి శివుడిని పూజ చేసి వెళ్ళిపోయిందో అక్కడికి వచ్చింది. ఎవరు? హస్తి, ఏనుగు వచ్చింది. ఆ శివుడు ఎలాంటి వాడని చెప్తున్నాడు కవి. దుర్జటి మహాకవి పాము దగ్గరికి వచ్చేసరికి ఏమని చెప్తారు? బాలచంద్రుని శిరస్సు మీద ధరించినటువంటి వారు శివుడి దగ్గరికి వచ్చారు. హస్తి దగ్గరికి వచ్చినప్పటికీ ఏం చేసింది? గుణాతీతం ముంకరు, గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఎందుకంటే మీరు పద్యాన్ని డిగ్రీ స్థాయి విద్యార్థులు కూడా ఒక పద్యాన్ని ప్రతి పదార్థం చదివేటప్పుడు పదాన్ని చూసుకుని దానికి అర్థం చదువుకుంటూ వెళ్ళటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఒక్కసారి మీరు పద్యాన్ని పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతే, దాని భావం అర్థమవుతే, దాని ఆంతర్యం అర్థమవుతే, పద్యాన్ని చూడగానే ప్రతి పదార్థం బైహార్ట్ చేయకుండా, కంఠస్థం చేయకుండా వచ్చి మాకు ఈజీగా రాసేయగలుగుతాను. ఏం రాయగలుగుతావు? ఏముందండి దాంట్లో? త్రేతాంతంబునొక్క కాలపని భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబు నుండి తెచ్చి దినమున్ బాలేందు చూడార్చనల్ ప్రాతర్వేళల చేయను. దాంట్లో ఏమో త్రేతాంతం అంటే త్రేతాయుగం యొక్క అంతంలో వచ్చిందండి. కాలపని కృష్ణ సర్పము, భక్తితో దివ్య మాణిక్యములు గొప్పదైన మాణిక్యాలు పాతాళంబున నుండి పాతాళలోకం నుంచి తెచ్చింది దినమున్ ప్రతిరోజు కూడా బాలచంద్రుని శిరస్సు మీద ధరించినటువంటి శివుడు చూడార్చనలు పూజించడానికి ప్రాతకాలంలో పూజ చేసేది. అది వెళ్ళిపోయిన తర్వాత ద్వాపరయుగం ప్రారంభమైంది. గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు. ఏం గుణాలు? సత్వరజ స్తమో గుణాలకు అతీతంగా ఉన్నాయి. శంకరుని శివుణ్ణి కొల్వ వచ్చే పూజించడానికి వచ్చింది. హస్తి ఏనుగు, అచ్చు శ్రేష్టమైనటువంటి అచ్చోటికి అక్కడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎందుకు బైహార్ట్ చేస్తాం? మనసు పెట్టి వినగలిగితే దాన్ని మనం మననం చెయ్యక్కర్లేదు, మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ పద్యం మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో మీకు ఖచ్చితంగా ప్రతి పదార్థానికి అడిగేటువంటి పద్యాలు ఈ పద్యం ఒక ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు హస్తి వచ్చి ఏం చేసింది? అదేమో దివ్యరత్నములు వజ్ర వైద్యం తీసుకొచ్చి చేస్తుంది. పూజ ఎప్పుడు కూడా ఒకరికి ఒకేలా ఉండదండి. అందుకే పోతన మహాకవి కూడా భాగవతంలో చెప్పుకొచ్చారు, అందరూ ఒకే మార్గంలో చేయకూడదు. ఎవరినో చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఎవడో మార్గంలో పూజ చేశారు కాబట్టి మనం ఆ మార్గంలో వెళ్ళిపోవడం కాదు. మన స్థాయి కొద్దీ, మన స్తోమత కొద్దీ, మన సంస్కారాల కొద్దీ చేయాలి. పూజ ఎప్పుడు కూడా ఎలా చేయాలంటే భగవంతుడి యొక్క ఆరాధన ఎలా ఉండాలంటే పూర్వజన్మ సంస్కారాలను దృష్టిలో ఉంచుకుని పూజ చేయాలి. మన సంస్కారాలను దృష్టిలో ఉంచుకుని పూజ చేయాలి తప్ప పక్కవాడి సంస్కారం చూస్తూ మనం ఎప్పుడు పూజ చేయకూడదు. సర్పం యొక్క ఈ పాము యొక్క సంస్కారం ఏంటి? దానికి ఉన్నటువంటి విలువైనటువంటిది ఏంటంటే పాముకి ఉన్నటువంటి విలువైనటువంటిది ఏంటంటే మణి, నెత్తి మీద ఉన్నటువంటి మణి. ఆ రత్నం విలువైంది. తనకి ఏదైతే విలువైందో, తనకి ఏదైతే ప్రాణప్రదమైందో, తనకి ఏదైతే ముఖ్యమైందో అది తీసుకొచ్చి పెట్టేసింది అక్కడ. అంతేగాని మనకి ఏదైతే అవసరం లేదో, మనకి ఏదైతే మిగిలిపోయిందో, మనకి ఏదైతే వద్దనుకుంటామో, మనం ఏదైతే పక్కనెట్టేస్తామో అది తీసుకొచ్చి పూజ చేయలేదు. ఇది గుర్తుంచుకోవాలి. దూర్జటి మహాకవి చెప్తున్నాడు, ఒక భగవంతుడి దగ్గర ఒకటి పెట్టినప్పుడు
నువ్వు ఏదైతే ప్రాణప్రదం అనుకుంటావో, నీకు ఏదైతే ప్రాణమో, నీకు ఏదైతే విలువైందో అది భగవంతుడికి అర్పించి నువ్వు పూజ చేయాలి. అది సంస్కారంతో చేసే పూజ అవుతుంది. అంతేగాని మనకి మిగిలిపోయింది, మనకు వద్దనుకున్నది, మనకు అక్కర్లేంది భగవంతుడికి పెట్టి దండం పెట్టేది కాదు. సర్పం ఏం చేస్తుందండి, దివ్యమాణిక్యములు వజ్రాల వైడ్యాలు తీసుకొచ్చి పెట్టింది. వజ్ర వైడ్యాలు తీసుకొచ్చి పెట్టింది. ఎందువల్ల? దానికి ఉన్నది అదే విలువైంది. మరి ఇప్పుడు ఏనుగు వచ్చి ఏం చేసింది? ఆ స్వర్ణముఖి నదిలో, ఆ కేతకీ నదిలో, స్వర్ణముఖి నదిలో స్నానం చేసింది శుభ్రంగా. చేసి ఏం చేసింది? వెళ్ళింది. తెల్ల తామరలు, ఎర్ర తామరలు, మారేడు బిలవ పత్రాలు, అన్ని పత్రాలు తీసుకొచ్చింది. ఏనుగు యొక్క ధర్మం ఏంటి అంటే ప్రకృతిలో బతుకుతుంది, అడవిలో బ్రతుకుతుంది. అడవిలో ఉన్నటువంటి పత్రాలు ఏవైతే విలువైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ మారేడు బిలవ పత్రాలు కావచ్చు, ఆ తెల్ల తామరలు కావచ్చు, ఎర్ర తామరలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటితో పూజ చేసింది. ఆ చేసినప్పుడు ఏం చేసింది? చక్కగా స్నానం చేసింది. శివుడికి పూజ చేద్దాం కదా అని చెప్పింది. తొండతో నీళ్ళెట్టుకొచ్చింది. నీళ్ళతో శివుడికి అభిషేకం చేసింది. నీళ్ళు శుభ్రం కడిగేద్దామని కడిగేసింది. కడిగేసినప్పుడు ఏమైపోయింది? శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి రత్నాలు అవన్నీ మొత్తం అన్ని కూడా అయిపోయింది, చల్ల సైడ్ అయిపోయింది. శుభ్రంగా ఇది ఏం చేసింది? తెల్ల తామరలు, ఎర్ర తామరలు, మారేడు బిలవ పత్రాలు, అన్ని పత్రాలు మొత్తం తీసుకొచ్చి మొత్తం అంతా అలంకరించేసింది. మనం వినాయక చవితిలో చేసుకునేటప్పుడు చూడండి, పాల వెల్లి కట్టి దాంట్లో అలంకరిస్తాం. అన్ని పత్రులు తీసుకొచ్చి పెడుతుంటాం. పత్రులు తీసుకొచ్చి పెట్టడం వల్ల అర్థం ఏంటంటే ప్రకృతిని ఆరాధించడం. ఒక్కొక్క పత్రిలో ఒక్కొక్క దివ్య ఔషధం ఉంటుంది, ఒక ఔషధ గుణం ఉంటుంది. ఖచ్చితంగా ప్రకృతిని ఆరాధించడం దాని యొక్క ఆంతర్యం. అది భగవంతుడికి ఇష్టమా ఇంకోటి పక్కన పెడతాం. ఇదేంటి? ప్రకృతిలో దాని అడవులో ఉన్నటువంటి ప్రకృతికి ఆరాధ్యభూతంగా ఉన్నటువంటి విలువైనటువంటి మారేడు ఆ పత్రాలన్నీ తీసుకొచ్చి పూజ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అస్థి నుంచి, పాము నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా పూజ అనేది ఎలా ఉండాలంటే సంస్కారంతో చెయ్యాలి. ఉన్నది మొత్తం సమర్పించుకోవాలి. అది భక్తి అవుతుంది. అవన్నీ కాకుండా చేసేది కాదు. చేసేసింది, ఇది వచ్చింది. అది చేసినటువంటి రత్నాలు దివ్యమాయికలు అన్ని కూడా ఇది మొత్తం చల్లారి తీసి పడేసింది. ఇది కావాలని చేయలేదు ఏనుగు. నీటితో శుభ్రం చేసినప్పుడు ఆ దివ్య రత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చల్లాచెదురు అయిపోయాయి. ఈ మారేడు బిలవ పత్రాలు పెట్టినప్పుడు అయిపోయినాయి. తర్వాత ఇది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? ఇప్పుడు మళ్ళీ తెల్లవారుజామున సమయం అయింది. గొప్ప విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా పాము వేకువజామున పూజ చేసేది. ఏనుగు మనకలాగా బాగా పొద్దెక్కాక పూజ చేసేది. మనలో చాలా మంది దేవుడి గుడికి ఎప్పుడు కూడా సూర్యోదయం ముందు వెళ్ళరు, బాగా పొద్దెక్కాక చేస్తుంటాం. అంటే మొత్తం పొద్దున్న లేచాక మనకు బాగా వీలు చిక్కాక ఎప్పుడో వెళ్తుంటాం. సరే, ఏదేమైనప్పటికి కూడా పాము ఏ విధంగా పూజ చేసేది, ఏనుగు ఏ విధంగా పూజ చేసేది, పాము ఏ సమయంలో పూజ చేసేది, ఏనుగు ఏ సమయంలో పూజ చేసేది మనకు తెలిసింది. సరే, ఇప్పుడు ఏనుగు చక్కగా మారేడు బిలవ పత్రాలతో ఉన్నటువంటి తామర పువ్వులతో, తెల్ల తామరలతో, ఎర్ర తామరలతో ద్వాపరం అని పేరు కలిగినటువంటి యుగము, సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో ఆ యుగంలో వచ్చేసింది. చేసిన తర్వాత ఆ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ చల్లాచెదురు అయిపోయినాయి. సర్పం తీసుకొచ్చి పాము తీసుకొచ్చి పెట్టినటువంటి ఆ మణిరత్నాలన్నీ కూడా చల్లాచెదురు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ తర్వాత రోజు ప్రాతకాలం ఇది చూసుకుంది. చూసుకున్నప్పటికీ పాము ఏ విధంగా రియాక్ట్ అయింది? అరే, మనం ఎంతో భక్తితో ఎంతో విలువైనటువంటి వజ్రాలన్నీ తీసుకొచ్చి పేర్చి ఒక సూర్యకాంతిలా ప్రకాశించేటువంటి విధంగా అలంకరణతో చేసాము. ఇప్పుడు ఇక్కడ అవన్నీ చల్లాచెదురైపోయి ఆకులు, తెల్ల తామరలు, ఎర్ర తామరలు ఉన్నాయి, ఏవో ఆకులు రప్పలు అన్నట్టుగా ఉన్నాయి అని ఇప్పుడు పాము ఏ విధంగా రియాక్ట్ అయింది అనేటువంటి విషయాన్ని మనం రేపటి కాలాంశంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజుకి అంటే మనం కేవలం ఒక పద్యాన్ని తీసుకుని చెప్పుకున్నాం. రేపటి నుంచి ఖచ్చితంగా 5-6 పద్యాలను తీసుకుని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకే పద్యం తీసుకుంటే టైము సరిపోదు. కాబట్టి ఈ పద్యం మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఇది అందరూ మీకు ఈ పద్యం, ఈ పాఠం ఇప్పటిదాకా చెప్పుకున్నది అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడితో కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.